అడిగా అడిగా ఎదలోలయనడిగా కదిలే క్షణమా. సో హలో ఎవ్రీవన్, ఈరోజు మన వీడియోలో ట్రెండింగ్ ఇన్స్టాగ్రామ్ లిరికల్ వీడియోని ఎలా ఎడిట్ చేయాలో నేర్చుకుందాం. సో దీనికోసం వచ్చేసి మనం అయితే అలర్ట్ మెషిన్ యాప్ అయితే యూజ్ చేస్తాం. సో అలర్ట్ మెషిన్ యాప్ లింక్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ఒకవేళ సబ్స్క్రిప్షన్ కావాలనుకుంటే నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి. అండ్ రీసెంట్గా మన ఛానల్కి అయితే మార్నింగ్ అయితే స్ట్రైక్ పడ్డది. సో నేను ఆల్రెడీ చెప్పిన కదా టెలిగ్రామ్లో. సో దాని తర్వాత నేను మళ్ళీ దాన్ని రివ్యూకి పంపి దాని తర్వాత మొత్తం వాళ్ళు రివ్యూ చేసిన తర్వాత స్ట్రైక్ని అయితే రిమూవ్ చేసేళ్ళు. సో మీకైతే నేను ఒక మన సెకండ్ ఛానల్ లింక్ ఇస్తాను. సో అదైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి. సో డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో మన ఛానల్ లింక్ ఉంటుంది సెకండ్ ఛానల్ది. సో అదైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో ఎప్పుడు ఏమైతే తెలియదు కదా, అందుకోసం వచ్చేసి ముందుగా అయితే మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి. సో వీడియోలో ఏం చేసిన అంటే ప్రీవియస్ వీడియో ప్రీసెట్ లింక్స్ ఇవి ఇచ్చినాయి కదా, సో దానివల్ల స్ట్రైక్ పడ్డది అనుకుంటా, నాకైతే తెలియదు కరెక్ట్గా. కాకపోతే స్ట్రైక్ అయితే రిమూవ్ చేసేళ్ళు. సో మీరైతే మన సెకండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఈ వీడియోలో మనం అయితే క్లియర్గా అయితే నేర్చుకుందాం లిరిక్స్ ఎలా ఎడిట్ చేయాలి, దానికి కలర్ ఎఫెక్ట్ ఉంది కదా, సో కింద బ్లాక్ వస్తుంది. సో ఆ ఎఫెక్ట్ కూడా ఎలా యాడ్ చేయాలని మొత్తం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయ్యండి. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. సో అంతా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మీరు అలర్ట్ మెషిన్ యాప్ అయితే ఓపెన్ చేయండి ఇట్లా. సో అలర్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత కింద మనకు ప్లస్ ఐకాన్ ఉందిగా, సో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడైతే మీరు 9:16 రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఎందుకంటే రీల్ సైజ్ అదే కదా, సో అందుకోసం వచ్చేసి ఈ రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. సో మనకైతే 9:16 రేషియో ఉన్న ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. సో దాని తర్వాత ఫస్ట్ మనం అయితే సాంగ్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ సాంగ్ ఫస్ట్ యాడ్ చేసుకుంటే మనకైతే ఎడిటింగ్ ప్రాసెస్ మొత్తం కూడా ఈజీ ఉంటుంది. సో సాంగ్ ఎలా యాడ్ చేయాలంటే ఫస్ట్ మీరైతే ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అయితే ఇక్కడ ఆడియో ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. దాని తర్వాత ఇక్కడ నుంచి మనకైతే సాంగ్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే వీవాల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి కూడా మనం సాంగ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి అయితే నేను సాంగ్ అయితే యాడ్ చేసుకుంటున్నా. సో మనకు సాంగ్ అయితే యాడ్ అయింది. సో ఈ సాంగ్ అనేది ఎక్కువ లెంత్ ఉంది. సో ఈ మొత్తం కూడా ఎడిట్ చేసి చూపిస్తే వీడియో అయితే లెంత్ అవుతుంది. సో అందుకోసం వచ్చేసి ఒక 7 సెకండ్స్ అయితే నేను ఎడిట్ చేసి చూపిస్తాను. సో మిగతా పార్ట్ అయితే నేను ట్రిమ్ చేసేసిన సాంగ్ని అయితే. దాని తర్వాత మళ్ళీ స్టార్టింగ్కి అయితే రండి. సో ఇట్లా మనం స్టార్టింగ్కి వచ్చిన తర్వాత మనం అయితే బీట్ మార్క్స్ అయితే యాడ్ చేసుకుందాం. సో బీట్ మార్క్స్ యాడ్ చేసుకుంటే మనకు ఎడిటింగ్ ప్రాసెస్ మొత్తం కూడా ఈజీ ఉంటుంది. సో అందుకోసం వచ్చేసి బీట్ మార్క్స్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే నేను సాంగ్ని ప్లే చేసుకుంటే బీట్ మార్క్స్ అయితే యాడ్ చేసుకుంటా. సో మనకైతే బీట్ మార్క్స్ అయితే కరెక్ట్గా అయితే యాడ్ అయినాయి. సో ఇప్పుడు మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, నెక్స్ట్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో మీరు బీట్ మార్క్స్ యాడ్ చేయకుండా కూడా ఎడిట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం ఇక. కాకపోతే యాడ్ చేసుకుంటే మాత్రం మీకైతే సింపుల్గా ఉంటుంది, అందుకే చెప్తున్నా. సో ఇక్కడైతే మీరు లిరిక్స్ అయితే యాడ్ చేయండి. సో లిరిక్స్ అయితే కాపీ పేస్ట్ అయితే వేయండి గూగుల్ నుంచి వెళ్ళి. సో ఇక్కడ సైజ్ అయితే 9 పెట్టుకోండి. దాని తర్వాత వైట్ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఇక్కడ రైట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి రొటేట్ చేయండి దీన్ని. దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి స్ట్రైట్ కింద పెట్టుకోండి ఇట్లా. దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. సో నెక్స్ట్ ఇది లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ స్ప్లిట్ చేసి వేరే లిరిక్ అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. సో 2 సార్లు ఇదే లిరిక్స్ వస్తుంది కాబట్టి నేను ఏం ఎడిట్ చేస్తలేను. సో ఇక్కడైతే మళ్ళీ ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి సో లిరిక్స్ ఎడిటింగ్ అయితే అందరికి వచ్చి కాబట్టి చాలా సింపుల్ ఉంటుంది. సో ఇట్లయితే మీరు ఎడిట్ చేసుకోండి. సో ఫస్ట్ మీరు ఏదైనా ఒక లిరిక్స్ మీద క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి, యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్ ఉంది కదా, దీన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా మీరు ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేయండి. సో ఇది వచ్చేసి లైన్ పెట్టుకోండి. సో దాని తర్వాత ఇక్కడ ఆఫ్సెట్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి. సో స్టార్టింగ్ కీ ఫ్రేమ్ కాడ ఎక్స్ని అయితే మీరు ఒక 15 పెట్టుకోండి. సో నెక్స్ట్ అయితే మీరైతే సెకండ్ కీ ఫ్రేమ్ కాడికి రండి.
సో ఇక్కడైతే మీరు ఆఫ్సెట్ని మైనస్లో పెట్టుకోండి, లైక్ -7 ఇట్లా పెట్టుకోండి సరిపోతుంది. సో దాని తర్వాత ఈ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో ఒక కర్వ్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కర్వ్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ థర్డ్ కర్వ్ ఉంది కదా, దీన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు కర్వ్ని యాడ్ చేసుకోకుండా కూడా ఏం కాదు. సో నేనైతే ఇక్కడ థర్డ్ కర్వ్ని అయితే యాడ్ చేసుకుంటున్నా. సో మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేయండి, లేదంటే అవసరం లేదు. సో దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. సో ఇప్పుడైతే మీరు మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సర్చ్లో ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అని సెర్చ్ చేయండి. సో మనకైతే టెక్స్ట్ యానిమేషన్ అయితే కంప్లీట్ అయింది. సో జస్ట్ దీన్ని అయితే కాపీ వేసుకోండి. సో ఇదే మొత్తం అన్ని లిరిక్స్ కూడా పేస్ట్ చేయండి. సో కంప్లీట్ అయింది. సో ఇట్లయితే మీరు లిరిక్స్ని అయితే మొత్తం కూడా ఎడిట్ చేసుకొని దాని తర్వాత ఎఫెక్ట్స్ ఇట్లా అన్నీ కూడా యాడ్ చేసుకోండి. సో చాలా సింపుల్ ఉంటుంది లిరిక్స్ ఎడిటింగ్ అయితే. సో ఇట్లా మీరు మొత్తం కూడా లిరిక్స్ ఎడిట్ చేసిన తర్వాత ఇట్లా మీరు స్టార్టింగ్కి రండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీడియా మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు బ్యాక్గ్రౌండ్లో వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేయండి. సో ఎట్లయితే మీరు క్లిప్స్ అయితే యాడ్ చేసుకోండి. సో ఈ క్లిప్ లైక్ తక్కువ లెంత్ ఉంది, సో అందుకోసం వచ్చేసి నేను అయితే ఇంక్రీజ్ చేస్తున్నా. సో దాని తర్వాత ఈ వీడియో క్లిప్ని అయితే ఇట్లా కింద పెట్టుకోండి. సో మళ్ళీ ఇక్కడ నుంచి అయితే వేరే వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తాను. దానికోసం వచ్చేసి మళ్ళీ మీడియా మీద క్లిక్ చేసి సో నేనైతే ఇంకా డిఫరెంట్ వీడియో క్లిప్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. దాని తర్వాత దీన్ని అయితే ఇట్లా కింద తీసుకురండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వీడియో క్లిప్కి సో స్టార్టింగ్కి రండి. సో ఇట్లా స్టార్టింగ్కి వచ్చిన తర్వాత మనకు లిరిక్స్ కింద లైక్ ఒక బ్లాక్ కలర్ షేడ్ వస్తుంది. సో అది ఎట్లనో చెప్తాను. సో దానికోసం వచ్చేసి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే సో ఇట్లా కరెక్ట్గా లిరిక్ కనిపించే కాడికి వెళ్ళండి. సో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఒక షేప్ని అయితే యాడ్ చేసుకోండి. దాని తర్వాత 3 డాట్స్ ఉన్నాయి కదా, సో ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్ట్రెచ్ టు కంపోజిషన్ ఏరియా అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత కలర్ అండ్ ఫిల్ మీద క్లిక్ చేసి ఇక్కడ గ్రేడియంట్ లైక్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే బ్లాక్ని సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడైతే వైట్ని సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా అట్లానే వస్తుంది. సో ఇక్కడ ఈ డాట్ ఉంది కదా, దీని అయితే ఇట్లా కింద పెట్టుకోండి బ్లాక్ని. సో ఇట్లయితే మీరు సెట్ చేసుకోండి. దాని తర్వాత మీరైతే ఇక్కడ వైట్ కలర్ ఆప్షన్ ఉంది కదా, లైక్ వైట్ కలర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ థర్డ్ లైక్ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో దీన్ని అయితే మీరు ట్రాన్స్పరెంట్ చేయండి. సో మనకైతే కింద చూడండి బ్లాక్ కలర్ వచ్చింది అండ్ మీదేమో కలర్ అనేది డిసప్పియర్ అయింది. సో ఇట్లా మీరైతే ఎడిట్ చేసుకోండి. దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. సో ఈ లాస్ట్ వరకు అయితే ట్రాక్ చేసుకోండి. సో దీన్ని ఇట్లా కింద పెట్టుకోండి లిరిక్స్ కింద. సో నెక్స్ట్ మళ్ళీ షేప్ మీద క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ మీద క్లిక్ చేయండి. దీన్ని అయితే కరెక్ట్గా సెట్ చేసుకోండి. అండ్ బ్యాక్ వచ్చి ఇక్కడ ఒపాసిటీ ఉంది కదా, దీన్ని అయితే ఇట్లా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో మనకు మొత్తం వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయింది. సో దాని తర్వాత మీకు నచ్చిన సీసీని అయితే యాడ్ చేసుకోండి, అది మీ ఇష్టం. మీకు జస్ట్ వీడియోలో కొంతమంది నాకు వీడియోస్ అయితే షేర్ చేసిలో. సో దాంట్లో మీకు తెలియదు ఏంటంటే ఇట్లా లైక్ షేప్ని తీసుకొని మీద వైట్ని పెట్టి డిసప్పియర్ చేసి కలర్ని. సో ఇది ఒక్కటే మీకు తెలియదు, లైక్ ఇది ఒక్కటే తెలియదు. అందుకోసం వచ్చేసి నేనైతే చెప్పిన. అండ్ మీద లైక్ ఇప్పుడు లిరిక్స్ మీద మీ ఇష్టం ఉన్న సీసీని అయితే యాడ్ చేసుకోండి, అది మీ ఇష్టం. ఇక మీరు ఏం సీసీ యాడ్ చేసుకుంటారో ఇక నాకు తెలియదు. సో చాలా సింపుల్ ఉంటుంది సీసీ కూడా. నేను ఆల్రెడీ వీడియోస్ చేసిన, కాకపోతే స్ట్రైక్ పడ్డది, అందుకే సీసీ వీడియోస్ అన్నీ డిలీట్ చేసిన. మీరైతే మీ ఇష్టమైన సీసీని అయితే యాడ్ చేసుకోండి. సో నేను వీడియోలో యూజ్ చేసిన సీసీ కావాలంటుకుంటే లైక్ నాకైతే వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి. సో ఎట్లయితే మీరు మొత్తం అయితే వీడియోని అయితే ఎడిట్ చేసుకోండి. సో ఒకసారి నేను ప్లే చూపిస్తాను. సో మనకైతే కంప్లీట్ అయింది కదా. అండ్ అలాగే లైక్ మీ నాకు షేర్ చేసిన వీడియోలో ఇక్కడ క్లిప్ ఉంది కదా, సో దీనికి కూడా ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో దానికోసం వచ్చేసి వీడియో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. దాంతో యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సర్చ్లో ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అని సెర్చ్ చేయండి. సో మనకి ఎఫెక్ట్ అయితే యాడ్ అయింది. వీటిని ఏం చేంజ్ చేయకండి. జస్ట్ ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి.
సో వేరే వీడియోస్ కూడా మీరైతే ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయండి. సో మళ్ళీ ఇక్కడైతే ప్లే చూపిస్తాను. సో నేనైతే సేమ్ టు సేమ్ చేసిన. సో ఇంతే సింపుల్గా మీరైతే ఎడిట్ చేసుకోండి. అండ్ సో వీడియోలో అయితే ఇంతే. మీరు మొత్తం ఎడిట్ చేసుకున్న తర్వాత మీరు ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి. సో మీకు ఏమైనా నెక్స్ట్ వీడియోస్ కావాలనుకుంటే కింద అయితే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.